హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లాలో నేను ఉండడం జరుగుతుందండి. తామరకొల్లు గ్రామం నాది. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను పంచాయతీ చెరువు అయితే తీసుకున్నాను. అందులో మేత వేసే అవకాశం లేదు, కానీ నేను చేపలు అయితే వేయాలి. ఏ చేప వేస్తే మంచిది, ఎంత నెంబర్లో వేస్తే మంచిది, నాకు ఎలాంటి సోర్స్ అయితే లేదు, మేత కనీసం ఒక చుక్క కూడా వేయకూడదు. సో ఇది అన్నీ నాకు అని అయితే అడగడం జరిగింది. ఒక ఆయన కూడా ఇందాక మాట్లాడాను నేను ఆయనతో. సో ఆడియో కాల్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, రికార్డింగ్ చేయలే, తర్వాత మాటల మధ్యలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ టాపిక్ ఈరోజు చెప్తున్నా. పంచాయతీ చెరువులో మనం మేత వేయకుండా చేపలు పెంచాలంటే దానికి బెస్ట్ ఫిష్ వచ్చేసరికి ఏంటంటే ఐఎంసీ ఫిష్ మాత్రమే ది బెస్ట్. అది కూడా మీరు కొత్త పిల్ల వేస్తే వర్కౌట్ అవ్వదు. 100% చెప్తున్నా, కొత్త పిల్ల వేస్తే వర్కౌట్ అవ్వదు. పంచాయతీ చెరువులో 100% పాత పిల్ల వేసుకోవాలి. అది కూడా 2 సంవత్సరాల పిల్ల వేసుకోండి. మన దగ్గర అయితే చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. 4, 5, 6, 7 ఈ అంగుళాల సైజ్ అయితే అవైలబిలిటీగా ఉంది. పిల్ల వచ్చేసరికి మనకి తామరకొల్లు గ్రామంలో అయితే ఉండడం అయితే జరిగింది. 2 సంవత్సరాల పాత పిల్ల కంపల్సరీగా వేసుకోండి. శీలావతి, కట్ల, గట్టి చేప, ఈ 3 చేపల మించి ఇంకో చేప అయితే వద్దు. సో చాలామంది బంగారు తెగ కూడా వేద్దామన్నా అని అంటారు. బంగారు తెగ అది ప్రెగ్నెన్సీ అండి, అది అసలు తెగ పుట్టేస్తుంది పిల్ల, గట్లు గిట్లు మొత్తం నరికేస్తూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అందుకే నేను బంగారు తెగ సజెస్ట్ చేయను చాలామందికి. అందుకే నేను కూడా పెంచను, ఎందుకంటే మా ఆయన లీజ్ చెరువులు మొక్కలెట్టుకుంటే వెళ్ళిపోయినాయి అనుకోండి, సో ఇది అది కలిసిపోతే ఇబ్బంది అవుద్దని నేను బంగారు తెగ కూడా మనం వేయం. సో ఈ 3 అయితే బెస్ట్. ఇంకా ఇంకో డౌట్ ఏంటంటే అన్న, రూప్చందు పంగాస్ కూడా మనం వేసేద్దాం అనుకుంటున్నాను సార్, మరి వేయొచ్చా ఆడైతే అన్నం అయితే అడిగింది. రూప్చందు పంగాస్ కూడా అది శాఖం ఇలా సగాల కింద పోసేద్దాం అనుకుంటున్నాను. అసలు అలా వేయొద్దండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంచాయతీ చెరువులో మేత వేయం, అవును కదా. మేత వేయినప్పుడు మేత తినే చేపలు వేయకూడదు, ఇది మ్యాండరేటరీ. ఇప్పుడు పంచాయతీ చెరువులో మేత వేయకుండా మేత తినే చేప ఏంటి, రూప్చందు పంగాసు బాగా విపరీతంగా తింటాయి, విపరీతమైన మేత. సో ఈ 2 మేత వేయకుండా ఉంటే సైజు వస్తాయి అంటే రావు. ఒకసారి నువ్వు మేత వేయకుండా ఆపేసావు అనుకో, చేప వచ్చిన సైజు తగ్గిపోద్ది. సో వచ్చిన సైజే తగ్గిపోయేటప్పుడు అసలు మేతే వేయించరులో ఈ పంగాసు, రూప్చందు కలుపుని ఉపయోగం ఏంటి చెప్పండి. అందువల్లే పంచాయతీ చెరువులు చేసేవాళ్ళు లాసిపోతున్నారు కారణం. అలా వేయకూడదు. సో ఇంకో విషయం ఏంటంటే, పంచాయతీ చెరువులో మనం చేప పిల్ల వేద్దాం అనుకున్నప్పుడు పాత పిల్ల వేయండి 100%. నేను చెప్తున్నా, పాత పిల్ల వేయండి. నెంబర్ల విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ హార్వెస్ట్లో చేసే అంత అయితే దీంట్లో వేయకూడదు. 2500 నెంబర్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఎకరానికి 2500 నెంబరు. కొన్ని చోట్ల 2500 వేస్తారు, కొంతమంది 3000 కూడా వేసేస్తారు. పెద్ద చెరువులు అయితే 3000 వేస్తారు, చిన్న చెరువులు అయితే 2500 వేస్తారు. 2500 నెంబర్ని తీసుకెళ్ళి నువ్వు డైరెక్ట్గా పోసేస్తే మేతలు వేసిన చెరువుల్లో సంవత్సరం వచ్చేసరికి నీకు సైజులు ఎలా వస్తాయి? 100% రావు. మేతలు వేసిన చెరువులే కానీ కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు మేతలు వేయు ఏమేయు కష్టం కదా. సో అందుకే ఏం చేయాలంటే 50% మాత్రమే మనం అయితే వేసుకోవాలి. 50% నుంచి 48% ఆ రేంజ్లో వేసుకుంటే మనకు చాలు. సో ఇప్పుడు 2500 అంటే 1200, 1250 లేదా 1000 వేసుకోండి చాలు, ఇబ్బంది ఏముంది. ఓ 10 ఎకరాలు ఉందనుకోండి, 10,000 నెంబర్ వేసి వదిలేసేయండి. ఇందులో ఊడేదే ఉండదు. మళ్ళీ సంవత్సరం అయిపోయిన కానీ వెంటనే మనకి లోకల్ మార్కెట్ ఉంటుంది. లోకల్ మార్కెట్ అంటే పంచాయతీ చెరువు అంటే ఇళ్ళ కాడవలే కొనుక్కెళ్తారు ఎక్కువ. సో వాళ్ళే రేటు కూడా పెంచి వస్తుంది మీకు. సో ఒకసారి మీరు అది కూడా ఆలోచించండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఐస్ ప్యాకింగ్ ఇచ్చుకోవడం కంటే ఇళ్ళ కాడ ఆటలు కాడ అమ్ముకునే వాళ్ళకి ఇది బెస్ట్ సోర్స్ పంచాయతీ చెరువు. పంచాయతీ చెరువులో చేపంటే అందరూ తింటారు, ఎందుకంటే మేతలు ఏమి ఉండవు, మందులేం కొట్టరు అనే ఉద్దేశంతో. పంచాయతీ చెరువులో ఇంకో ప్లస్ ఏంటంటే, మీ కొన్ని చెరువుల్లో గ్యాదలు దిగుతాయి, అది చాలా ప్లస్. గ్యాదలు దిగుతాయి, వేస్ట్ వాటర్ వస్తుంది, ఇంట్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంది, ఇది బెస్ట్ అండి. అసలు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రైనేజ్ వాటర్, వేస్ట్ వాటర్ ఇవన్నీ తిరిగి బతికేది ఐఎంసీ ఫిష్ అంటారు దాన్ని. రాగండి, బొచ్చే, శీలావతి అంటారు మా వాడుక భాషలో, మీకు ఏరియాని బట్టి పేరు మారుతుంది. సో నెంబర్ విషయానికి వచ్చేసరికి 1000 నుంచి 1200 వరకు వేసుకోండి. ఎన్ని వేసినా ఈ 1200 ఉండాలి ఐఎంసీ ఫిష్లో. రూప్చందు పంగాసు మాత్రం వద్దు, రాగండి, బొచ్చే. రాగండి వచ్చేసరికి ఎంత వేయాలి, బొచ్చే వచ్చేసరికి ఎంత వేయాలి, గట్టి చేప వచ్చేసరికి ఎంత వేయాలి. సో ఈ 1200లో మీరు వచ్చేసరికి 1000కి 100 కట్ల, ఒక 1000 చేప అయితే ఉందనుకోండి శీలావతి, రాగండి, ఒక 100 కట్ల అయితే వేసుకోండి, ఒక 100 గట్టి చేప అయితే వేసుకోండి. ఇంతే, 1200 చాలు. ఇదే డెన్సిటీలో వేసుకోండి. అప్పుడు ఓ 10 ఎకరాల చెరువు అనుకోవచ్చు, లేదా ఒక 5 ఎకరాల చెరువు అనుకోవచ్చు. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి మీకు సైజు వస్తుంది. లేదన్నా నేను పంచాయతీ చెరువు ఉంది నాకు, నేను డైరెక్ట్గా పిల్లేసి అమ్ముకుంటాను అని అంటే మేతలే వేయం మనం. పిల్లేసి అమ్ముకునే లెక్క అయితే ఎట్టా చెప్పండి. పిల్లైతే ఆగుద్ది, ఆ సీడ్ పిల్ల పోసుకెళ్ళి నువ్వు అందులో పోసావనుకో, మేతలు అయినప్పుడు ఎలా ఆగుద్ది? పేడలు వస్తున్నాయి అన్న, గ్యాదలు దిగుతున్నాయి, సరిపోతుంది, ఇట్లా సాలదండి. ఎందుకంటే పిల్ల విషయానికి వచ్చేసరికి మనం డెన్సిటీ ఎక్కువ మేపాలి, హై డెన్సిటీ మేపాలి. పిల్ల వచ్చేసరికి ఎకరానికి 1,00,000 పోయాల్సింది, లేదంటే 50,000 అన్న పోతాం.
అప్పుడు మేతలు సరిపోవు. దానికి తగ్గట్టు పిల్ల దశలో మేతలు కూడా ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ తీసుకుంటుంది. ఈ 1% 2% సరిపోదు. మ్యాక్సిమం 7% 8% రేంజ్లో బాడీ మాస్లో ఎంత అయితే ఉందో ఆ రేంజ్ ఫీడింగ్ ఇస్తే కానీ పిల్ల అయితే నిలబెట్టలేం. దానికి కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. మినిమం సుమారు 35% ఉన్న ప్రోటీన్ ఫుడ్ అయితే ఇవ్వాలి, మినిమంలో మినిమం పిల్ల దశలో. సో పిల్ల వేద్దామంటే వర్కౌట్ అవ్వదు. సో పిల్ల వేసి అమ్ముకున్నా సరే వర్కౌట్ అవ్వదు. లేదన్నా నేను ఇంకొంచెం నెంబర్ ఎక్కువ వేసుకుని మేపుకోవాలి, 0 పాయింట్ చేద్దామన్నా, ఈ 8 నెలలు 9 నెలలు అయిపోయిన తర్వాత మే నెలలో వెంటనే నేను మార్చేసుకుంటానని అనుకున్నప్పుడు, మేతలు వేయను అనుకున్నప్పుడు మీరు కొంచెం నెంబర్ పెంచుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. మామూలుగా అయితే ఎకరానికి 10,000 వేస్తాం, ఇందులో 5,000 వేసుకోండి 0 పాయింట్కి అయితే. కరెక్ట్గా మళ్ళీ ఇది కూడా సంవత్సరం వస్తుంది మేత వేయవు కాబట్టి, అప్పుడు రాగానే మళ్ళీ మార్చుకుని అమ్ముకోగలగాలి. సో ఒకవేళ అమ్ముకోలేకపోయావు అనుకో మళ్ళీ లాస్ వస్తుంది. సో అర్థమైందా? పంచాయతీ చెరువుల్లో ఉండే నెంబర్లో డెన్సిటీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్. అదో 4 ఇయో 4 రకాలు అయ్యో 4 100 రకాల చేపలు వద్దు. మ్యాండేట్గా చెప్తున్నా, 100 రకాల చేపలు వద్దు. పంగాస్ కొంత వేస్తాడు, రూప్చంద్ కొంత వేస్తాడు, కొరమైన కొంత వేస్తాడు, ఇంకోటి ఏదో ఆ గురకేదో బొరకేదో తింటుంది కదా ఆయన ఇంకో పొడుగు చేపలు తీసుకొచ్చి 4 పడేస్తాడు. ఈ ఒకదానికి ఒకటి కొట్టుకునే చేపలు వేయకూడదు సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, పాత వాళ్ళకి తెలిసి ఇవన్నీ అనుకోండి. సో కొత్త వాళ్ళు తెలియడం కోసం చెప్తున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన దగ్గర శీలావతి కట్ల చేప పిల్ల అయితే అవైలబిలిటీగా ఉంది, 2 సంవత్సరాల పాత పిల్ల అవైలబిలిటీగా ఉంది, 5-6 అంగుళాల సైజ్ అయితే ఉండడం జరిగింది. కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి, మస్ట్ అండ్ షూట్గా కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు పట్టుకెళ్ళండి. ఆన్లైన్లో జెన్యున్గా వేసి పంపించే మనిషి అండి. ఇన్ని విషయాలు చెప్పినోడు నేను ఆ పిల్ల ఈ పిల్ల పంపించే మనిషి అయితే కాదు. కస్టమర్ రివ్యూస్ ఎందుకు చూడమంటానంటే నా మాట మీద కాకుండా కనీసం మీరు వాళ్ళ మాట మీద సరే నమ్ముతారని. సో అంత నమ్మకంతో అయితే నేనైతే వేసి పంపించడం అయితే జరుగుతుంది. చేపలు మీరు రండి, పిల్ల చూసుకోండి, మీరు వచ్చి పిల్ల చూసుకుని నచ్చితేనే వేసుకెళ్ళండి, లేకపోతే వద్దు. నేను అది కూడా మొన్న వచ్చారండి, వాళ్ళకి కూడా అదే చెప్పాను, అన్న రండి చూసుకోండి, నచ్చితే వేసుకెళ్ళండి, లేకపోతే లేదు. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.